చిత్తూరు జిల్లా పొంగునూరు మండలంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం రోడ్డు నుండి కొండ ల్యాండ్ హైవే రోడ్డుకు 100 అడుగుల పైగా ఉన్నటువంటి మా భూమికి దారి కొరకు మట్టి తోలి రోడ్డు వేశారని అధికారులు మాకు న్యాయం చేయండని బాధితుడు హేమచంద్ర కోరారు. పొంగునూరు మండలం భీమగనిపల్లి కమతంపల్లికి చెందిన హేమచంద్ర అనే రియల్టర్ 2019 సంవత్సరం డేరంగుల వెంకట్రమణ, రత్నమ్మ, నవీన్ అనే వారి వద్ద నుండి సర్వే నంబర్ 4/372 సెటిల్మెంట్ భూమి డాక్యుమెంట్ 85/85 ప్రకారం కొన్నారు. హేమచంద్ర ఆయన ప్రభుత్వ లెక్కల ప్రకారం రోడ్డు నుండి ఆయన కొన్న ల్యాండ్ హైవే రోడ్డుకు 100 అడుగుల పైగా ఉన్నటువంటి మా భూమికి దారి కొరకు మట్టి తోలి రోడ్డు వేసినట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ అధికారులు గత వారం ముందు రోడ్డు పనులు చేయాలని ఆ ప్రాంతంలోకి చేరుకోగా కాంతమ్మ, రత్నమ్మ వారికి చెందిన భూమిలో తాత్కాలికంగా పంటను వేసి జీవనం సాగిస్తున్నారు. కొందరు టీడీపీకి చెందిన కార్యకర్తలు ఎందుకు మీరు పంట వేశారని, భూమి ఎవరికి సంబంధించింది కాదు కదా అని ప్రశ్నించారు. అధికారులు మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా నేడు నేను లేని సమయంలో అధికారులు అధికార పక్షంకు చెందిన 2014లో నాపై టీడీపీ పార్టీ ఎంపీ టీసీగా పోటీ చేసి ఓడిపోయిన గంగులప్ప అనుచరులు కలిసి నేను కొన్న సెటిల్మెంట్ భూమి ముందు దారి లేకుండా జేసీపీ వంటి భారీ వాహనం తెచ్చి సిమెంటు ప్రహరీ గోడను కూల్చి ముందుగా భారీగా గండి కొట్టి దారి లేకుండా కక్ష తీర్చుకునేందుకు, అలాగే నన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు పనిన పన్నాగంలా తెలుస్తోందని మీడియా ముఖంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి నా భూమి గాడిని తొలగించి దారిని ఏర్పాటు చేయాలని కోరారు. 2019 సంవత్సరంలో డేరంగుల వెంకట్రమణ, రత్నమ్మ, నవీన్, పవిత్రమ్మ వీళ్ళ దగ్గర నుంచి 2019లో 36/85 డాక్యుమెంట్ ప్రకారం భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఈ భూమిని కొనుగోలు చేసిన తర్వాత బైపాస్ రోడ్డు బాలయ్యకుంటలో పోయింది. బాలయ్యకుంట బైపాస్ రోడ్డు పోయినప్పుడు నాకు అమ్మిన వ్యక్తులు డేరంగుల రత్నమ్మ, వెంకటరమణ వాళ్ళు సుమారుగా ఇక్కడ నుండి బైపాస్ పోయిన 100 అడుగుల వరకు సాగు చేస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళ కాంపోజిషన్ అడిగితే మీకు సెటిల్మెంట్ వరకు మీరు ఉండండి, మీ సెటిల్మెంట్ రాయి వరకు బైపాస్ వేస్తాము, ఇంకోసారి కూడా వస్తుంది, ఇప్పటి వరకు మీకు దీనికి ఏమి మేము కాంపోజిషన్ వేయలేము, మీ సెటిల్మెంట్ వరకు మీరు చేసుకోండి చెప్పన్నారు. అప్పుడు మేము కాంపోజిషన్ కూడా ఏం ఆశించలేదు. ఎందుకంటే బైపాస్ రోడ్డు అడ్డపడకూడదు, బైపాస్ రోడ్డు అయితే 10 మంది సౌకర్యంగా ఉంటుంది చెప్పిన ఉద్దేశంతో ఆలోచించాము. ఈ బైపాస్ రోడ్డు ఆటి వరకు అయితే పోయిందో సుమారుగా 200 అడుగులకు పైగా ఈ బైపాస్ రోడ్డు ఉంది. 70 అడుగులు రోడ్డు వేసినారు. ఇంకా 130 అడుగులకు పైగా ఇంకా ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో నా సైట్లోకి నేను రోడ్డు వేసుకున్నాను. ఎవరి భూమిలోకి నేను పోలేదు. నా భూమి డీకేటీ భూమి కాదు, అనాధీనం కాదు, ఎండోమెంట్ భూమి కాదు. నేను రిజిస్టర్ చేసుకున్నా 2019లో. గత వారంలో అధికారులు వచ్చి సర్వే చేసుకుంటా అన్నప్పుడు చేసుకోమని చెప్పినాను. రెండోసారి వచ్చి సర్వే చేయాలంటే నాకు నోటీస్ ఇవ్వండి, లేదంటే ఫోన్ ద్వారా తెలియజేయమని చెప్పినాను. ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా నాకు ఎవరు కూడా సర్వే చేస్తానని చెప్పకుండా 372/4 సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్లో వచ్చి అక్రమంగా దౌర్జన్యంగా అన్యాయంగా ఈ విధంగా నేను కాంపౌండ్ వేసుకుంటే కాంపౌండ్ అంతా కూడా దొబ్బేసి ఈ మట్టి అంతా కూడా సుమారుగా ఒక 2 మీటర్ల లోతు లోడేసి నేను ఎట్లా పోవాలి ఆ సైట్లకి? ఇదేం డీకేట్ ల్యాండ్ కాదు కదా, ఎవరికి నష్టపరచలేదు. నేను నా సైట్లో నా భూమిలో నేను చేసుకుంటా ఉంటే డెవలప్ చేసుకుంటా ఉంటే వీళ్ళకి ఏం అభ్యంతరం వచ్చింది?